మా ఇంటి బంగారం బంగారం లాంటి సినిమా మన బంగారం సమంత గారు చేశారు. సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం అదిరిపోయి. అది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్ సీక్వెన్సెస్లో సమంత గారు పుల్ ఆఫ్ చేసినట్టు ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఎంటైర్ టాలీవుడ్ లిస్ట్లో ఉన్న యాక్ట్రసెస్లో ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఇది ఖచ్చితంగా రాసిస్తా. మీరు ఫ్యామిలీ మ్యాన్ చూశారు, సిటాడెల్ చూశారు. సో అవి నథింగ్ అని చెప్తా ఈ దీంతో కంపేర్ చేస్తే. అండ్ సినిమా విషయానికి వస్తే ఒక మంచి ఫ్యామిలీ వాల్యూస్తో, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న సినిమా. రివెంజ్ విత్ సమ్ బ్యాక్డ్రాప్. ఆ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే నక్సలిజం. సో అందులో సమంత గారి రోల్ ఏంటి, ఆవిడ ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేయాలి. సో ఇది నందిని రెడ్డి గారు చూపించాలనుకున్నారు. రొటీన్ యాక్షన్ డ్రామా అవ్వచ్చు, రొటీన్ రివెంజ్ డ్రామా అవ్వచ్చు, బట్ ఆవిడ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. సినిమా స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాక ఏ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అదంతా మనకి అర్థమయ్యాక ఒక 40 minutesకి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాము. అండ్ లిటరలీ సమంత గారు యాక్షన్ సీక్వెన్సెస్ ఎప్పుడు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తాం. అంత బాగుంది. అండ్ కెమెరా వర్క్ ఎస్పెషల్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో. ఆ తర్వాత కొన్ని షార్ట్స్ పడతాయి, ఇంకా మంచి ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం ఆ షార్ట్స్ వల్ల. అండ్ బీజిఎం ఇంకా సినిమాకి ప్రాణం పెట్టి సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి ఆ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసింది బీజిఎం బేసిక్గా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ సాంగ్స్ మిస్ప్లేస్ అయ్యాయి అని అయితే చెప్పను నేను. రెండు డిఫరెంట్ జానర్స్. నందిని రెడ్డి గారు సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రెండు డిఫరెంట్ జానర్స్. అక్కడ ఎట్లా అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామో ఇక్కడ అంత థ్రిల్ ఫీల్ అవుతాం బేసిక్గా. సో రెండు బాగున్నాయి. రెండు జానర్స్ ఇష్టపడే వాళ్ళకి రెండు నచ్చుతాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక ఒక వైఫ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఈ మధ్య చాలా వింటున్నాము. హస్బెండ్స్ చచ్చిపోవడం, తర్వాత లేడీస్ కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, అదే చాలా అవుతున్నాయి. సో ఇష్యూస్ అవుతున్నాయి, అది వేరే విషయం, పక్కన పెట్టేస్తే. సో ఒక వైఫ్ అంటే జస్ట్ ఒక కిచెన్ మెటీరియల్ కాదు, ఇంకెన్నో చేయగలుగుతారు. యూ జస్ట్ నీడ్ టు సపోర్ట్ హర్. అది కనిపిస్తుంది సినిమాలో, మీకు ఆబ్వియస్లీ కనిపిస్తుంది. అండ్ నందిని రెడ్డి గారు చాలా బాగా డెలివర్ చేశారు ఆ మెసేజ్ని. శ్రీముఖి గారు, సో ఫస్ట్ టైం మేము ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ శ్రీముఖి గారిని స్క్రీన్ మీద చూడడం. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ అరవకుండా చాలా కొంచెం నీట్గా చేశారు. శ్రీముఖికి అండ్ సమంతకి ఆన్ స్క్రీన్ బ్యాంటర్ ఏదైతే ఉండిందో చాలా బాగా వర్కౌట్ అయింది. లేరు. సో లేరు. మేబీ థియేటర్లో చూడడం వలన లేకపోతే థియేటర్లకు రావడం వలన ఉన్నారని చెప్తున్నారేమో, అది జస్ట్ రూమర్. లేరు సినిమాలో. బట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. శారీలో ఫైట్ మాత్రం అదే నందిని రెడ్డి గారికి ఫుల్ మార్క్స్ ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ సమంత గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. బికాస్ శారీలో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చేసి స్టంట్స్ పుల్ ఆఫ్ చేయడం నాట్ ఎన్ ఈజీ థింగ్. బట్ సమంత గారు పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఎన్ ఈజ్. నేను అందుకే చెప్తున్నా, సమంత గారి లాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకెవరు చేయలేరు టాలీవుడ్ యాక్టర్స్. క్లైమాక్స్